రంగారెడ్డి జిల్లాలోని సంస్కృతి టౌన్షిప్లో 70 లక్షల కుంభకోణం జరిగిందని ఆ కాలనీ మాజీ అధ్యక్షుడు బాలరెడ్డి ఆరోపించారు. ఘట్కేసర్ మండలం పోచారం గ్రామంలో సంస్కృతి టౌన్షిప్ పేరుతో 4 సంవత్సరాల క్రితం ఓ కాలనీ నిర్మించారు. అనంతరం కాలనీ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించేవారు. ఈ క్రమంలో గత ఏడాది కాలంగా కాలనీ అభివృద్ధి మందగించగా నిధుల్లో గోల్మాల్ జరిగినట్లు మాజీ అధ్యక్షుడు బాలరెడ్డి తెలిపారు. సుమారు 70 లక్షలకు చెందిన బిల్లులకు సరైన పత్రాలు లేక అవకతవకలు జరిగాయన్నారు. సత్యనారాయణ అనే వ్యక్తి ఒక మెంబరు, శ్రీనివాస్ గారు ఒక మెంబరు, మూర్తి గారని ఒక మెంబరు, ముగ్గురిని కమిటీగా వేసాము. ఆ కమిటీ ఆడిట్ చేస్తున్నది. వాళ్లకు ఎటువంటి సహకారం చేయకుండా ఈ సంవత్సరమే 50 లక్షల రూపాయలు తేడాలు బిల్స్ లేకుండా ఏదో సెల్ఫ్ చెక్లు డ్రా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఓచర్ ద్వారా సంతకాలు చేయని కూడా తీర్మానాలు లేని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మా ముగ్గురిని కమిటీ వేయడం జరిగింది. నా పేరు సత్యనారాయణ అండి. అవసరం ఉన్న రికార్డులు ఏవి రాలేదు. అవసరం ఉన్నాయి. ముఖ్యంగా ఏ ఆడిట్ చేయాలన్నా ముఖ్యంగా జనరల్ బాడీ మినిట్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మినిట్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా డైలీ క్యాష్ బుక్ ఉండాలి. ఈరోజు ఏమొచ్చింది, ఎంత బ్యాలెన్స్ పాసెస్ వచ్చింది, ఈరోజు ఏం కలెక్షన్ అయింది, ఈరోజు ఏం ఖర్చు అయింది, చివరికి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అని లాస్ట్లో చివరిలో వాళ్ళు పడుకునేటప్పుడు సంతకాలు చేయాలి ప్రెసిడెంట్కి. ఇట్లా దాన్ని మళ్ళీ తెల్లారి దీని క్లోజింగ్ బ్యాలెన్స్ రేపటి ఫ్యూచర్ బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఆ సాంప్రదాయం ఇక్కడ లేదు. ఎట్లా చేసిండ్రు అంటే షాపులతో లేకపోతే సినిమా షూటింగ్లతో లేక ఇతరత్ర వాటితో చేసిండ్రు. చేసిన తర్వాత వీళ్ళకి అర్హతను మించి ఎప్పుడైతే చేస్తారో తర్వాత ఈ బకాయిలు మన మెంబర్ల దగ్గర ఇచ్చినాక మళ్ళీ రియంబర్స్ చేస్తామనేది తీర్మానం చేయాలి. మరి ఆ తీర్మానాలు కూడా మాకు ఎందుకంటే మినిట్స్ బుక్ లేనప్పుడు మేము తీర్మానం ఎట్లా చూస్తాం.